నమస్తే అన్న. ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు ఈ 2.5 ఏళ్ళలో? 2.5 ఏళ్ళు కాదు స్వామి. 2014లో మోసపూరితమైన వాగ్దానాలు చేసి పొగాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే రోజుకు 2014లో ₹1 తక్కువ ₹200 మార్కెట్ జరుగుతున్న సమయంలో సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుందోటే ₹76 పడిపోయి ₹136 పొగాకు కొన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు 2014లోనే. మోసపూరితమైన వాగ్దానాలు చేసి బ్యాన్ రైతులు కూడా రుణాలు మాఫీ చేస్తానని ఆయన వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజునే పొగాకు రైతులందరూ కూడా ఈ 5-6 సంవత్సరాలు కొద్దిగా కూలుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అవుతుందో మార్కెట్ ద్వారా పొగాకు కొనిచ్చి పొగాకుని ₹350 తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేగాని ఏదో వాసపూరితమైన వాగ్దానాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, ఏ రోజు లేదు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరమ్మ గారు అంటున్నారుగా, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పడం, అమలు కానీ హామీలు ఎవరని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు, జనంలోకి రావాలి. అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, భువనేశ్వర్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. జనంలోకి వచ్చేది ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు ప్రజల్లోకి. ఎక్కడికైనా వస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మీరు 2019 నుంచి 24 వరకు మంచిగా చేశాడు అంటున్నారు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు అంత దారుణంగా? ఓడిపోవటానికి గల కారణాలు కొన్ని ఇబ్బందుల వల్ల ఓడిపోయాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించలేదు అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, వైసీపీ వాళ్ళని తొక్కిపెట్టి నారదేస్తాను. తొక్కుబడి నార తెస్తానికి ప్రజలు తీస్తారు తొక్కుబడి నార. ఆయన ఒక కాపు కులస్తుడు అయి ఉండి కాపులకే న్యాయం చేయలేకపోతున్నాడు. తొక్కుబడి తీసేస్తానంటే సరిపోదు. నువ్వు మమ్మల్ని దింగలేదు, నిన్ను తీలేరు జనం. ఎలా తీస్తారు? చూపిస్తారు 2029లో. అభ్యర్థులు కూడా లేరు వైసీపీకి అంటున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో క్లీన్ చీట్ చేస్తూ అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీకి లేవంటున్నారు. అదే చెప్తున్నాను కదమ్మా, హైదరాబాద్లో కూర్చుని కళ్ళకొనకూడదు. ఇక్కడ జనం వీళ్ళందరూ కూడా ఎవళ్ళన్నా చూసారా? జనం ముసలోడు ఒక్కళ్ళన్నా వీళ్ళందరూ కేకెత్తి వచ్చినాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పొగాకుని గురించి మీటింగ్ అంటే ఉరికెత్తుకుని వచ్చారు. ఈ ముసలోడు చూడు, ఈ ముసలోడిని అడగండి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు బాబు ఇది? బందపురం నుంచి వచ్చాడు. పొగాకు రైతే అయినా సరే కానీ చెప్పలా ఇక్కడ మీటింగ్ అని, ఇక్కడ బోర్డు మీటింగు అని తెలిసి జగన్ వస్తున్నారంటే వచ్చేసారు. అంతేగాని పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఎవరు రారు. ఎందుకంటే నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక పెన్షన్ ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా? మేము అన్ని ఇచ్చాము, ఇంటింటికి వెళ్తున్నారు. ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. ఏ ఇంటికి వచ్చి ఒకసారి చెప్తే సరిపోతుంది. చెప్పాను ఎవరికి ఒక్క ఇచ్చాడు వాడుకు, ఒక్క ఇల్లు ఇచ్చాడు వాడుకు. అది అదొక లోపల చెప్తాం కాదు, బయటకు వచ్చి చెప్పాలా కాదు. కొత్త ఏమన్నా పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఒకటి పెన్షన్ ఇచ్చాడు వాడుకు, లోపలికి వచ్చిన కౌరు లెంగుతాం కాదు.